హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు తయారు చేస్తున్నాము. దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఇంకా ఆనియన్, ఒక 6 పచ్చిమిర్చి, కలిమాకు, అలాగే పచ్చిమిర్చి సన్నగా కోసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా సేమ్ అలాగే సన్నగా కోసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు ఉంటుంది కదా, దాన్ని మంచిగా నానబెట్టుకున్నాక మంచిగా కలుపుకొని పీసుకోవాలి. దాన్ని ఇంకో గిన్నెలో తీసుకోవాలి. దాని తర్వాత వెల్లిపాయ ఒక 2 పాయలు తీసుకొని దంచుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం నాకు పెద్దగా అనిపించింది, మళ్ళీ తీసుకొని కొంచెం సన్నగా తరుగుతున్నాను. దాని తర్వాత మనం ముందుగా వేసుకున్న చింతపులుసులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంత ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్, కారము, అలాగే ఇందాక మనం తీసుకున్న కరివేపాకు అన్నీ ఒకసారి వేసుకొని గట్టిగా మొత్తం మిక్సింగ్ తీసుకొని కలుపుకోవాలి. మెత్తగా మొత్తం అన్నీ ఒకసారి పీసుకోవాలి. మొత్తం మంచిగా ఆ ఉప్పు కానీ ఆ కారం కానీ ఇవన్నీ మొత్తం కలిసేటట్టుగా మొత్తం అందులో చేతులతో మంచిగా పీసుకోవాలి. ఆ ఉల్లిగడ్డలు కూడా ఇందాక కోసిన మొత్తం చీలికలుగా మళ్ళీ అవుతాయి, అందుకే మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం కూడా మంచిగా కలిసిపోతుంది. మంచిగా చేతితో మంచిగా కలుపుకోవాలి. కాసేపు అలా మొత్తం పిసికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక చిన్న ముక్కుడు లాంటివి పెట్టుకోవాలి. ఆ ముక్కుడు పెట్టుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పోసుకోవాలి. అలాగే వేడైన తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర నూనెలో వేసుకోవాలి. అలాగే కొంచెం కందిపప్పు కానీ ఏదన్నా ఉంటే వేసుకోండి. అట్లాగే ఇందాక మనం దంచుకున్న ఎల్లిపాయ ఉంది కదా, అది కూడా ఈ పోపులో వేస్తే మంచిగా ఉంటుంది. ఆ నూనె వేడికి ఆ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఎల్లిపాయలు నూనెలో గోలించుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి మనం ఆయిల్ వేసుకున్నాము. కొంచెం అలాగే మగ్గినాక ఉండాలి. దాని తర్వాత కలిమాకు వేసుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక తీసుకున్న దాంట్లోనే కొన్ని ఉల్లిగడ్డ ఉంచినవి మళ్ళీ కొన్ని తీసుకొని ఈ పోపులో కూడా వేసుకుంటే ఇంకొంచెం మంచిగా టేస్ట్ అనేది ఇంకెక్కువ ఉంటుంది. ఉల్లిగడ్డ నూనెలో వేగితే ఇంకా దాని టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మనం కొన్ని ఆపుకొని మళ్ళీ ఇందులో వేసుకుంటున్నాము. అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. పోపు మాడకుండా సిమ్లో పెట్టి వెయిట్ చేస్తూ ఉండాలి. మరీ ఎక్కువ గ్యాస్ మొత్తం ఫుల్ పెడితే మాడిపోతుంది. పోపు మాడిపోతే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది పచ్చి పులుసు. సో మాడకుండా స్టవ్ అనేది సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఇది గోలిచిన తర్వాత ఇందాక మనం తీసుకున్న పచ్చి పులుసు పిలుచుకుంది కదా, ఈ పోపు తీసి అందులో పోసుకోవాలి. అంతే, ఏం లేదండి. ఆ పోపు తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే పోపు మళ్ళీ తీసుకొని ముక్కుల్లో పోసి యాస్టీజ్ మళ్ళీ సేమ్ దాంట్లో పోస్తున్నాం. చూడండి, మన తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఈజీగా ఉంటుంది. మీరు ఎవరైనా చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా ఉంటుంది. చూడడానికి చూడండి ఎంత బాగుందో. మేము ఆల్రెడీ తిన్నాము, టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది మన తెలంగాణ స్టైల్లో. ఈ ఎండాకాలము పచ్చి పులుసు ఉంటే ఇంకా హెల్త్కి మంచిది. ఏ కూరలో ఉన్నా ఏ ఉన్నా కూడా పచ్చి పులుసు అనేది ఉంటే బాగుంటుంది. ఇంకొక ముద్ద 2 ముద్దలు ఎక్కువ తినబుద్ధి అవుతుంది. సో పచ్చి పులుసు ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది. సో ఫైనల్గా మనం అయిపోయింది మనది కుకింగ్ అనేది. చూడండి ఎంత బాగుందో. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.